మండలం నాతరాజుపాళెంలోని అంజయ్య సీ ఫుడ్స్ రొయ్యల కంపెనీలో మైనర్లు ఎవరైనా పనిచేస్తున్నారా లేదా అని జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్న బాలికల ఆధార్ కార్డులు సేకరించి కంపెనీలో ఎంతమంది పనులు చేస్తున్నారో వారి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు 12 రొయ్యల కంపెనీలు తనిఖీ చేయడం జరిగిందన్నారు. కంపెనీలో పనులు చేసేవారు వారి ఆధార్ కార్డులు మార్చుకుని కొందరు పనులు చేస్తున్నారన్నారు. అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక వచ్చిన వెంటనే మైనర్లు ఉన్నారని వస్తే ఆ కంపెనీపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో లేబర్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్, పోలీస్, ఫిషరీ, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. సురేష్, నేను జిల్లా బాలల సంరక్షణ అధికారి పనిచేస్తున్నాను ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 12 షిరింప్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాటి మీద జాయింట్ ఇన్స్పెక్షన్ కోసము అందరి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన టీం ఈరోజు ఎక్కడైనా చైల్డ్ లేబర్ చిన్నపిల్లల చేత పనిచేస్తున్నారు అని కానీ తేలితే వెంటనే కూడా ఆ పిల్లల ఏజ్ డిటర్మైన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆ ఫ్యాక్టరీస్ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. పిల్లలు ఎక్కడి నుంచైనా ఒడిశా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, అస్సాం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పిల్లల చేత కానీ పనిచేస్తున్నట్టు కానీ మాకు రుజువు అయితే మటుకు సివియర్ యాక్షన్స్ ఉంటాయని అందరూ తెలియజేస్తున్నామండి. ఎక్కడన్నా కానీ ఇటువంటి పిల్లలు కానీ పనిచేస్తూ మీకు కానీ ఒక తెలిసి ఉంటే కూడా 108 నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆధార్ కార్డ్స్ తప్పు ఆధార్ కార్డ్స్ తెప్పించిన కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా యుఐడిఐకి పంపించి క్లారిఫై చేసుకొని ఆ పిల్లల చేత ఏజ్ డిటర్మైన్ చేసుకొని ఇక్కడ మన మెడికల్ అండ్ హెల్త్ నుంచి కూడా డాక్టర్ గారు వచ్చున్నారు. వాళ్ళు కూడా ఆసిఫికేషన్ టెస్ట్ చేస్తున్నారు. చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత కేసులు పెట్టడం జరుగుతుందని తెలియజేస్తుంది. యాజ్ పర్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 76 కింద కూడా కేసెస్ ఫైల్ చేస్తున్నాము. కమిటీ చైర్పర్సన్ నా పేరు మాధవి. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా గర్ల్ చైల్డ్ ఎక్కడైతే ఉన్నారో CNN న్యూస్ ద్వారా వచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో గర్ల్ చైల్డ్ ఉన్నారు అంటే వాళ్ళు మైనర్ అయితే వాళ్ళకి తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, డ్రాప్అవుట్స్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని కంప్లైంట్ వచ్చింది. ముఖ్యంగా మైనర్ గర్ల్ని, టీనేజ్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారని కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ స్థావరాలకు పంపించడం జరుగుతుంది. దానికి సరిపడా ఒకవేళ అది రుజువు అయితే టీనేజ్ గర్ల్ కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నట్లయితే అది రుజువు అయినట్లయితే వాళ్ళ కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేస్తున్నాము. దీనికి జాయింట్ టీమ్గా కంప్లీట్ ఎవరైతే టాస్క్ ఫోర్స్ కమిటీ ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు హ్యాపీగా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఇలా పిల్లలు పనిచేస్తున్నారనే విషయం మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు తప్పకుండా ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను.